షాప్‌కి ఒక కస్టమర్ వచ్చిందనమాట. అయితే లైట్స్ ఉన్నాయా అని అడిగితే ఉన్నాయి అని చెప్పిన. కానీ వెలుతురు చాలా ఉండాలి అన్నాడు. పెద్ద లైట్లు కావాలి అన్నాడనమాట. తర్వాత లైట్స్, ఫ్యాన్ కూడా కావాలని అడిగిందనమాట. అయితే ఎందుకు పెద్ద పెద్ద లైట్స్ అంటున్నావు ఎందుకు అంటే, బర్రెలకు, ఎద్దులకు, దూడలకు, ఆవులకు కావాలి అని అన్నాడు. ఫ్యాన్లు కూడా దోమలు కరుస్తాయి కదా దాంట్లకు అంటే, నేనేమనుకున్నా అంటే ఎంత మంచోడబ్బా, దోమలు కూడా కరవనిస్తలేడు, దాంట్లో ఫ్యాన్లు ఫిట్ చేస్తున్నాడు, ఎంత మంచోడు అనుకున్నా. ఉన్నాయి అన్న సీలింగ్ ఫ్యాన్లు తీసుకెళ్ళిండు, లైట్స్ తీసుకెళ్ళిండు. తర్వాత నేనేమడిగినా అంటే, నువ్వు దోమలు కరుస్తావని ఫ్యానే తీసుకుంటున్నావు, ఎంత మంచోడివి అన్న. అయితే ఇంకా ఇట్లా మంచిగా ఆలోచించినావు అని అన్నా అనమాట. అన్న తర్వాత ఆవులు ముసలిగా అయినాక ఏం చేస్తావు, ఇప్పుడు పాలు ఇస్తున్నాయి కదా అని అన్నా. ముసలిగా అయితే ఏం చేస్తావు అని అడిగిన అనమాట. అయితే ఆయన ఏమన్నాడంటే అమ్మేస్తా అంటున్నాడు. బుద్ధి లేని గాడిది, అమ్మేస్తాడంట. మొఖం యాసిడ్ పోసి అంటు పెట్టాలి అనిపించింది నాకైతే. యాసిడ్ పోస్తే అంటుకోదు కదా, పెట్రోల్ పోసి అంటు పెట్టాలి కదా. అయితే ఇంకా బాధ అనిపించింది. అవసరం ఉన్న రోజులు పాల వ్యాపారం అవి ఇవి చేసుకొని పాలు అమ్ముకుంటారు. పాలు ఇవ్వనప్పుడు దాన్ని అమ్మేస్తారా ముసలిగా అయినాక అంటే, మా దగ్గర పైసలు ఉండవు అంట. చెత్త మొహపోడు పైసలు ఉండవు అంటే, అవి మంచిగా చూసుకుంటే మన మంచితనమే ఏడన్నా పుట్టుకొస్తాయి పైసలు. దాన్ని అమ్మేస్తారా, అట్లే పెట్టుకున్నాలే. మీ అమ్మ కని నిన్ను వదిలేస్తుంది కదా. మీ అమ్మ ముసలిగా అయినప్పుడు, ముసలిగా అయిందని మీ అమ్మను వదిలేస్తావారా? తిక్కముండా కొడుకులారా, హిందువులే ఇట్లున్నారు. ఆవులని కోసుడు, ఆవులను అమ్మడం, వేరే వాళ్ళు కోసుకోవడం. అమ్మేటోంది బుద్ధి తక్కువ కదా, బుద్ధి లేని గాడిది అమ్ముతారు. చెత్త మొహాలు. కొనేవాడికి బుద్ధి లేదు, అమ్మేవాడికి బుద్ధి లేదు. వీళ్ళని ఇట్లా కాదు, వాతలు పెట్టి మిరపపొడేయాలి దాని మీద, వాతల మీద. తిక్క కుదురుతుంది. అవసరం ఉన్నంత వారికి ఆవులను కానీ బర్రెలను కానీ వాడుకుంటారు. అది ముసలిగా అయిందంటే అమ్మేస్తారా? మీ అమ్మని అమ్మేయండిరా అట్లే.